ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలను నడిపించగల నాయకుడు, ప్రజా అవసరాలను గుర్తించగల నాయకుడు, పార్టీ సిద్ధాంతాలను నాయకుడుగా ఆశయాలను ఆచరణలో పెట్టి వైసీపీ పార్టీకి జిల్లాల్లో పూర్వవైభవం తీసుకురావడానికి, బలోపేతం చేయడానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వం ఎంతగానో దోహదం చేస్తుందని, ఆయన నాయకత్వంలో జిల్లా నడవడం ఎంతో సంతోషదాయకమని నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తుంది. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వైసీపీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో ఇటు జిల్లాలో నియోజకవర్గంలోని క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్టామినా ఏంటో అధిష్టానానికి తెలుసు అని, గతంలో వైసీపీ పార్టీ కష్టకాలంలో అందరూ పార్టీని వీడిన ఒకే ఒక్కడుగా పార్టీని నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేసుకున్నారు. జిల్లాల వైసీపీ పార్టీ నూతన ఉత్తేజంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని మాజీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, వైసీపీ జిల్లా యువజన నాయకులు ఏలూరి బాలుబోణం చిన్నబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన ప్రీతమ నేత దాడిశెట్టి రాజా గారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు వచ్చినాయో కొన్ని నియోజకవర్గంలో క్యాడర్ అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇందులో ఒక లీడర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు, అంటే దాడిశెట్టి రాజా గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యత దీన్ని బట్టి తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా బాధ్యతలు నిర్వహిస్తారో అది పెద్ద యుద్ధం, కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే శరీర చేతుల్లో పెడితే జిల్లాను ముందుకు తీసుకెళ్తారో అది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యతల్ని దాడిశెట్టి రాజా గారికి అప్పచెప్పడం జరిగింది. మన అందరికీ తెలిసిందే, మీ అందరికీ తెలిసింది. ఏదైనా పని ఆయన ప్రారంభించారంటే చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తారు. రానున్న రోజుల్లో జిల్లాకి పూర్వవైపు తీసుకొచ్చే బాధ్యత దాడిశెట్టి రాజా గారు ఆయన బుధస్కంధాలను వేసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన గౌరవనీయులు రాష్ట్ర రోడ్ల భవనాలు ఎక్స్ మినిస్టర్ రాజా గారికి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నేను కోటమందూరు మండలం పార్టీ ప్రెసిడెంట్గా మరొకసారి నా మీద నమ్మకం ఉంచిన దాడిశెట్టి రాజా గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. మేము నిరంతరం పార్టీ కోసం శ్రమించి 2019లో ఎలా అయితే పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించిందో, మళ్ళీ అలాగే 2029 ఎలక్షన్స్ లో కూడా పార్టీని ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటంలా మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి రాజా గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము మాటిస్తున్నాం. అలాగే మనకి తప్పుడు హామీలతో 2024లో అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం పార్టీని నిలదీయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రజల తరఫున పోరాటం చేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా నడుం బిగించి మనం ముందుకి నడిచి వాళ్ళని ప్రజల్లో ఎండగడదాం. ఎందుకంటే ఈ సూపర్ 6 హామీల్లో అమలు చేయలేక ఇప్పటికే దివాలా కోరి మాటలు చంద్రబాబు నాయుడు మనకి మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజల్లో మోసపోయారు. వాళ్ళు తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఎందుకంటే ఒక మేనిఫెస్టోని అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఆయన అమలు చేసినట్టే చంద్రబాబు నాయుడు కూడా నేను అన్ని పథకాలు ఇస్తానని చెప్పడం వల్ల ప్రజలు నమ్మి మోసపోయారు. కాబట్టి మళ్ళీ మనం సరైన నాయకుడిని ఎన్నుకొని మన రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నియోజకవర్గ కార్యకర్తలు అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చింది ఎక్కడ వృధా కాకుండా పార్టీ కోసం అహర్నిశలో కష్టపడి పనిచేసి పార్టీకి మళ్ళీ పూర్వవైపు తీసుకొస్తామని చెప్తాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున కాకినాడ జిల్లాకు సంబంధించి ఎక్స్ ఆర్ఎంపీ మినిస్టర్ గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు దాడిశెట్టి రాజా గారికి జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వడం ఈ రోజు జిల్లా మొత్తం కూడా ఎంతగానో పండగ వాతావరణంలో నిండింది. ఆయన చాలా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు అనే ఒక బలమైన నమ్మకం ప్రజలందరిలో ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి అరాచకాలను అరికట్టాలంటే దమ్మున్న లీడరు, ధైర్యంగా ముందుకెళ్ళేటటువంటి లీడరు, ఎంతకైనా సరే కష్టపడి ముందుకు తీసుకెళ్లేటటువంటి స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి దాడిశెట్టి రాజా గారికి ఈ రోజు మళ్ళీ
పార్టీ పదవి ఇవ్వడం జరిగింది జిల్లా ప్రెసిడెంట్ గా. మరి ముఖ్యంగా తుని కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ అయితే చాలా సంక్రాంతి పండుగలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ రోజు తునంతా కూడా పండగ వాతావరణం చేయడం చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఏవైతే అరాచకాలు చేస్తున్నారో, ఏవైతే ఇచ్చిన మాట సూపర్ 6 తప్పారో అవన్నీ కూడా ప్రజల్లో అప్పుడే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం రాష్ట్రం అంతా తెలిసిన విషయమే. అయితే ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని మోటివేషన్ చేసి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, అదేవిధంగా కూటమి పార్టీని ఎలా అనగదొక్కాలి తొంగలోకి అనే విషయంగా ఈ రోజు రాజా గారు కేడర్ అందరికీ సలహాలు సంప్రదింపులు చెప్పడం జరిగింది. పక్కాగా ఈస్ట్ గోదావరి డిస్టిక్ పాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా మాత్రం స్పెసిఫిక్ గా మంచి మెజార్టీతో రానున్న రోజుల్లో తీసుకెళ్ళడానికి దాడిశెట్టి రాజా గారు కృషి చేస్తారు. ఆ వెనకతల మేమందరం కూడా ఒక సైనికుల్లా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే గతంలో ఉమ్మడి జిల్లాలో కూడా ఈయనకి జిల్లాధ్యక్ష పదవి కూడా ఆఫర్ చేశారు. కానీ ఆ టైంలో అది కన్నబాబు గారికి వెళ్ళడం, జిల్లాలో కూడా ఇతను కీలక బాధ్యతలు కీలకంగా పోయించారు. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఈయన ఏ పదవి ఇచ్చినా సరే చేయగలరనే నమ్మకంతో ఈ రోజు అధిష్టానం ఈ పదవి కట్టబెట్టింది. మరి ఈ పదవిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందండి? అన్ని విధాలనండి. రాజా గారికి ఎప్పుడు ఏ పదవి అప్పచెప్పినా, ఏ బాధ్యత అప్పచెప్పినా తూచా తప్పకుండా చేస్తారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి మా అధ్యక్షుల వారికి ఉంది కాబట్టి ఇచ్చే. ఆయన వెనకతల సైన్యం ఉన్నారు, దాడిశెట్టి రాజా గారి వెనకతల సైన్యం ఉన్నారు. ఒక మాట చెప్పారంటే ఈయన అక్కడ అడుగు పెట్టవసరం లేదు. జిల్లా అంతా కూడా సైనికులే తిరిగి పార్టీని బలోపేతం చేయడంలో కానివ్వండి, లేదంటే ఈ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని తొంగలో తొక్కడానికి ఏమేమి ప్రణాళికలు వేయాలి, ప్రణాళిక వేయాల్సిన లేదు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన మాటల మీద నిలబడకే ఆ పార్టీ శుభ్రం అప్పుడే మంట కలిసిపోయింది. పార్టీలో వాళ్ళకే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి, తెలుగుదేశం వాళ్ళకి ఈగోలు స్టార్ట్ అయిపోయినాయి. ప్లస్ ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఆ పార్టీ ఆల్రెడీ నేలమట్టం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు ఓటేశారు, వాళ్ళు గెలిచారు, లేదంటే ఈవీఎం స్కామ్ చేశారు, వాళ్ళు గెలిచారు. ఈ 5 సంవత్సరాలు పాపం గడుపుకుంటారు, సంపాదించుకుంటారు తప్పితే ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపకారం గానీ ఇచ్చిన సూపర్ 6 హామీలు గానీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా కోపావేశంతో ఉన్నారు. ఆ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని తొంగలో తొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో సీట్లు గెలవడానికి రాజా గారు కృషి చేస్తారు. ఆయన వెనకతల కేడర్ అందరినీ కూడా ఆయత్తపరుస్తారు. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో కూడా అతను ప్రభావం చెప్పు. మరి అటువంటి సామాజిక వర్గం కింద దాడిశెట్టి రాజా గారు ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారంట నియోజకవర్గాలు ఈ జిల్లాని? దాడిశెట్టి రాజా గారు ఎప్పుడు కాపులందరి వెంట ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, వెళ్లిపోయారు. గెలిచి ముందు పిఠాపురంలో సీటు తెచ్చుకున్నారు, ఉన్నారు అంతే. ఆ ప్రజలకేమీ అందుబాటులో లేరు. ఆయన ఆ ప్రజలకేమీ మంచి చేయట్లేదు. కనీసం వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకోవడానికి కూడా అందుబాటులో ఉండట్లేదు. అదే ఇక్కడ ఉన్నటువంటి దాడిశెట్టి రాజు గారు కానివ్వండి, ఇంకా కాపు నాయకులు కానివ్వండి, ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని చెప్తారు, చర్చింటారు, లేదంటే వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తెలుగుదేశం నుంచి వాళ్ళందరికీ వీళ్ళు వెన్నుదన్నుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అందుబాటులో ఉండరు, ఏ మంచి చేయరు. కాబట్టి నెక్స్ట్ టైం ఆయనకి ప్రజల్లో